నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో మనం ఇచ్చిన ఆప్షన్ ప్రకారం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావడానికి స్విచ్ కేస్ కంట్రోల్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తారు. సో దీంట్లో స్విచ్, కేస్, డిఫాల్ట్ అనే 3 కీవర్డ్స్ని యూజ్ చేస్తారు. సో స్విచ్ కేస్ సింటాక్స్ ఎలా రాస్తారో చూద్దాం. స్విచ్ ఓపెన్ బ్రాకెట్ ఇంటీజర్ ఎక్స్ప్రెషన్ క్లోజింగ్ బ్రాకెట్ ఓపెన్ కర్లీ బ్రేస్, నెక్స్ట్ కేస్ కాన్స్టాంట్ 1 కోలన్ ఎగ్జిక్యూట్ కావాల్సిన స్టేట్మెంట్స్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ కేస్ కాన్స్టాంట్ 2. సో ఇక్కడ కాన్స్టాంట్ అనేది వాల్యూ అవుతుంది. కేస్ కాన్స్టాంట్ 3. ఇలా ఎనీ నంబర్ ఆఫ్ కేసెస్ను యూజ్ చేయవచ్చు. ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ పై కేసెస్లో మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ క్లోజింగ్ బ్రేస్. ఈ స్విచ్ కేస్ ఎలా పనిచేస్తుంది? ఇక్కడ మీరు ఇంటీజర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఈ ఇంటీజర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇస్తారో అది కేస్ కాన్స్టాంట్ 1లో డిక్లేర్ చేస్తే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కాన్స్టాంట్ 2 అయితే కాన్స్టాంట్ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాన్స్టాంట్ 3 అయితే కాన్స్టాంట్ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు స్విచ్ కేస్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకోవాలి, ఇంట్ I. నెక్స్ట్ స్విచ్ కేస్ స్విచ్ ఓపెన్ బ్రాకెట్ I క్లోజింగ్ బ్రాకెట్ ఓపెన్ కర్లీ బ్రేస్, నెక్స్ట్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. సో ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో కేస్ స్టేట్మెంట్స్ రాయాలి. కేస్ 1 కోలన్ printf /n1, నెక్స్ట్ కేస్ 2 కోలన్ printf /n2, నెక్స్ట్ కేస్ 3 కోలన్ printf /n3. ఒకవేళ మీరు ఇచ్చిన వాల్యూ కేసెస్లో లేకపోతే కనుక డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, printf నాట్ ఏ వ్యాలిడ్ నంబర్. సో ఇక్కడ మీరు కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఇలా కాకుండా కేస్ 5, కేస్ 20, కేస్ 50 ఇట్లా ఏదైనా నంబర్ ఇవ్వవచ్చు. సో ఈ నంబర్ ఎక్కడి నుండి పాస్ అవుతుంది? స్విచ్లో I అని ఇచ్చారు కాబట్టి I వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ 1, 2, 3. ఒకవేళ I వాల్యూ 1 అయితే కనుక ప్రింట్ 1 అవుతుంది. ఒకవేళ I వాల్యూ 2 అయితే 2 ప్రింట్ అవుతుంది. ఒకవేళ I వాల్యూ 3 అయితే 3 ప్రింట్ అవుతుంది. సో మీరు అక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ కనుక ఆ కేసులో ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. అక్కడ I వాల్యూ 1 ఇచ్చాం కాబట్టి 1, 2, 3 నాట్ ఏ వ్యాలిడ్ నంబర్ మొత్తం అన్నీ ప్రింట్ అయ్యాయి. సో ఎందుకు ప్రింట్ అయినాయి? ఇక్కడ స్విచ్ కేసులో ఏం జరుగుతుందంటే ఏ కేస్ దగ్గర అయితే ఆ కండిషన్ ట్రూ అవుతుందో ఆ కేస్ దగ్గర నుండి మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ I వాల్యూ 2 తీసుకుంటే కనుక 2 నుండి మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ కేస్ కండిషన్ ట్రూ అవుతుందో ఆ కేస్ దగ్గర నుండి మీకు ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఆ కేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడ నుండి ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ ప్రకారం ఆ కేస్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాగానే అక్కడ నుండి బయటకు వచ్చేయడానికి బ్రేక్ అనే స్టేట్మెంట్ను యూజ్ చేయాలి. సో ఇప్పుడు బ్రేక్ యూజ్ చేస్తే ఆ కేస్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాగానే స్విచ్ కేస్ నుండి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి కేసులో బ్రేక్ స్టేట్మెంట్ను యూజ్ చేయాలి. ప్రతి కేసులో ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ j అనే ఇంటీజర్ వేరియబుల్ తీసుకుందాం. కేస్ 1లో j = 100 అసైన్ చేస్తున్నాను. కేస్ 2లో j = 300, కేస్ 3లో j = 500,
డిఫాల్ట్లో j = 10. ఇప్పుడు ఈ j వాల్యూ ప్రింట్ చేయడానికి స్విచ్ కేస్ తర్వాత printf /n j = %d, j. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని ప్రకారం j వాల్యూను ప్రింట్ చేస్తుంది. స్విచ్ కేస్ ఎక్స్ప్రెషన్లో ఇంటిజర్ వాల్యూనే కాకుండా క్యారెక్టర్ వాల్యూను కూడా ఇవ్వవచ్చు. దీనికోసం ఒక క్యారెక్టర్ వేరియబుల్ తీసుకుందాం, char ch. నెక్స్ట్ scanfలో %c &ch. ఇది క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి కేస్లో సింగిల్ కోట్స్లో ఆ క్యారెక్టర్ని ఇవ్వాలి. సింగిల్ కోట్ A: స్టేట్మెంట్స్ను చేంజ్ చేసుకోవాలి. కేస్ B, కేస్ C ఇలా సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేస్తేనే ఆ కేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా లోయర్ కేస్ లెటర్స్ ఎంటర్ చేసినా కూడా ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఆ కేస్ తర్వాత మరో కేస్ను యాడ్ చేయవచ్చు. సో అప్పుడు కేస్ సింగిల్ కోట్లో a: ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసినా లోయర్ లెటర్ ఎంటర్ చేసినా ఆ కేస్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అలాగే మిగతా వాటికి కూడా యాడ్ చేయాలి. కేస్ స్టేట్మెంట్లో ఇలా కంటిన్యూగా 1, 2, 3 లేదా A, B, C ఇలా కంటిన్యూగానే కాకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి వాల్యూస్ని కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తూ స్టేట్మెంట్స్ను అబ్జర్వ్ చేయండి. ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఆప్షన్ ప్రకారం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావడానికి ఈ స్విచ్ కేస్ను యూజ్ చేస్తారు.